20 పట్టణాలను ప్రజల్ని ఆయన నాశనము చేశాడంట. హతము చేశాడంట. ఎంత గొప్ప జయాన్ని దేవుడు యెఫ్తాకు అనుగ్రహించాడు. మనుషుల యొక్క తలంపుతో తన సొంతానికి యుద్ధాన్ని ప్రకటించలేదు. దేవుని సన్నిధిలో ఆలోచన అడిగి, దేవుడికి వాగ్దానము చేసి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ప్రభువా, నీవు కానీ నాకు జయాన్నిస్తే, నేను దీన్ని నీకు బలిగా అర్పిస్తాను. ఏంటది? నా ఇంటి నుండి ఏదైతే వస్తే దాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు యెఫ్తాకి జయమొచ్చేసింది. తాను సంతోషముతో అమ్మోనీయుల మీద నేను జయించాననే ఆనందముతో, సంతోషముతో తాను ఇంటికి వస్తూ ఉన్నప్పుడు, తనకు ఒకే ఒక్క కుమార్తె ఉందంట. కుమారులు లేరు, వేరే బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తె ఏం చేసిందంటే, తండ్రి వస్తున్నాడని విని, తాను సంతోషంగా నా తండ్రి అని పరిగెత్తుకొనొచ్చింది. యెఫ్తాకి హార్ట్ ఆగిపోయినట్టయిపోయింది. అయ్యో! ఎవరో వస్తారేమో, లేదా ఇంకేదైనా నా ఇంట నుండి బయలుదేరుతుందేమో అని నేను దేవుడికి వాగ్దానం చేశానే, దేవుడికి నేను ప్రమాణం చేశానే, దేవుడికి నేను ప్రామిస్ చేశానే. ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి ముందు వస్తుందో, ఎవరైతే వస్తారో వారిని నేను దేవుడికి బలిస్తానని చెప్పానే. ఇప్పుడు నా కుమార్తె నాకొచ్చింది. నా ముందుకొచ్చింది. నాకు ఒక్కగానొక్క కుమార్తె. నేను ప్రేమించే కుమార్తె. ఏం చేయాలని చెప్పి తండ్రి బట్టలు చించుకొని యెఫ్తా ఏడుస్తాడు. అయ్యో! నా కుమార్తె, నన్నెందుకింత దుఃఖపరిచినావు? నేను దేవుడికి మాటిచ్చాను. నువ్వు నన్ను ఎదుర్కోనీకొస్తావని నాకు తెలీదు. ఎవరో పనివారో లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఒక జంతువో ఏదో వస్తుంది అని దేవుడికి మాటిచ్చాను. కానీ నేనెంతగా ప్రేమించే నా కుమార్తె నాకు ఎదురుగా వస్తుందని నేననుకోలేదు. నువ్వే నాకెదురొచ్చావు బిడ్డా అని చెప్పి ఏడుస్తుంటే, ఆ బిడ్డ, ఆ కుమార్తె చూడండి, తండ్రి, నీ దేవుడికి నువ్వు ఏం ప్రమాణం చేశావో, ఏదైతే వాగ్దానం ఇచ్చావో, ఏమి ప్రామిస్ చేశావో దాన్ని నువ్వేం చెయ్యి? చేసేయి. ఐ యామ్ రెడీ. అదే పిల్ మీ ఇంట్లో, మన ఇంట్లో పిల్లలు అలాగుంటున్నారా? ఎదురు సమాధానాలు, ఎదురు మాటలు. కానీ ఈ యొక్క బిడ్డ, నువ్వు ఏమి దేవుడికి చెప్పావో నా తండ్రి, ఇదిగో నన్ను నేనిస్తున్నా. కాకపోతే ఒక చిన్న ఎక్స్‌క్యూజ్. ఏంటంటే, నాకు 2 నెలలు టైమివ్వు. నేనేం చేస్తా, మీ అందరికి దూరంగా వెళ్ళి, నా యొక్క కన్యత్వాన్ని గురించి, లేదా నా యొక్క వయస్సుని, నేను నా జీవితంలో చేసిన ఏదైనా దేవుడికి ఇష్టం లేనివుంటే, నన్ను నేను